వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. భాష మరియు మాతృభాష బోధనా లక్ష్యాల స్పష్టీకరణలకు సంబంధించి టాపిక్లో బోధనా మాధ్యమంగా తెలుగు అనేటువంటి అంశానికి సంబంధించి తెలుసుకుందాం. బోధనా మాధ్యమంగా తెలుగు. మాధ్యమం అంటే మీడియం అనే అర్థం. మీడియం ఉదాహరణకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, హిందీ మీడియం అంటాం కదా. కాబట్టి మీడియం, దీన్ని మనం మాధ్యమం అంటున్నాం. మాధ్యమం అంటే మీడియం. మరి బోధనా మాధ్యమంగా తెలుగు ఎట్లా ఉన్నది అనేటువంటి అంశానికి సంబంధించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1835లో ఆంగ్ల విద్యను విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. మరి ఆంగ్ల విద్యను మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి వారు ఎవరంటే గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ప్రవేశపెట్టాడు. ఏ సంవత్సరంలో అంటే 1835 సంవత్సరంలో భారతీయులకు ఆంగ్ల భాష అవసరమని తెలియజేసినటువంటి వారు, తర్వాత ఆంగ్ల విద్య ఖచ్చితంగా వాళ్ళకు ప్రవేశపెట్టాలని చెప్పినటువంటి వారు విలియం బెంటింగ్. అప్పటి న్యాయ సంఘ సలహా సభ్యుడు ఎవరు? లార్డ్ మెకాలే. అంటే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం స్థాపించబడ్డ తర్వాత మరి భారతీయులకు ఏ భాష అవసరం, వాళ్ళకి ఎట్లా ఉండాలనేటువంటిది ఒక స్థాయి సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి, ఆ న్యాయ సలహా సంఘానికి లార్డ్ మెకాలే సభ్యుడిగా ఉన్నాడు. ఆంగ్లాన్ని ప్రవేశపెట్టమని సూచన చేసిన సంఘ సంస్కర్త రాజారాం మోహన్ రాయ్. ఇతను భారతదేశానికి చెందిన వ్యక్తి అయినా కానీ ఆంగ్ల భాష అనేటువంటి ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి సంఘ సంస్కర్త రాజారాం మోహన్ రాయ్. మరి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించినటువంటి ఆంగ్లేయులు, మన భారతదేశంలోనే ఆంగ్ల భాష ప్రవేశపెట్టాలని భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి చెప్పిందేమో రాజారాం మోహన్ రాయ్ అయితే, ఆంగ్లాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టవద్దు అని చెప్పినటువంటి, ఆ విధంగా వ్యతిరేకించినటువంటి ఆంగ్లేయులు ఎవరంటే లార్డ్ డ్రయంట్ అండ్ లార్డ్ విల్సన్ అనేటువంటి వారు. వీళ్ళిద్దరూ చెప్పడం జరిగింది. లార్డ్ డ్రయంట్, లార్డ్ విల్సన్ వారు వ్యతిరేకించారు ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడాన్ని. తర్వాత 1906 సంవత్సరంలో విద్యపై వేయబడినటువంటి కమిషన్. ఏ సంవత్సరంలో? 1906వ సంవత్సరంలో విద్యపై వేసినటువంటి కమిషన్ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్. దీనికి అధ్యక్షులు అరబింద్ ఘోష్ అండ్ రాస్ బిహారీ ఘోష్, వీళ్ళు అధ్యక్షులుగా వ్యవహరించారు. తర్వాత దీంట్లో ఉన్నటువంటి దీనికి సభ్యులు ఎవరంటే బాలగంగాధర్ తిలక్ ఒకరు, తర్వాత లాలా లజపతి రాయ్ ఒకరు. వీళ్ళిద్దరూ సభ్యులుగా ఉన్నారు. అయితే 1910వ సంవత్సరంలో గోఖలే 1910వ సంవత్సరంలో గోఖలే కమిషన్, తర్వాత 1916 బెనారస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సమావేశంలో గాంధీజీ ఉపన్యసించాడు. దేని గురించి ఉపన్యసించాడు? బోధనా మాధ్యమం గురించి ఉపన్యసించడం జరిగింది. ఎక్కడ? 1916 బెనారస్ విశ్వవిద్యాలయం, అంటే కాశీలో ఈ బెనారస్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ సమావేశంలో గాంధీజీ ఉపన్యసించాడు. తర్వాత 1918 కలకత్తా విశ్వవిద్యాలయ నివేదిక కూడా తెలియజేసింది. మాధ్యమానికి సంబంధించి ఏ మాధ్యమం ఉంటే ఉత్తమమైనటువంటిది అనేటువంటి ఈ షాడ్లర్ కమిషన్ అనేటువంటిది చెప్పడం జరిగింది. తర్వాత 1929 హట్టా కమిషన్, తర్వాత 1936 వుడ్స్ అబెట్స్ కమిషన్, తర్వాత 1938 9వ తేదీ 7వ నెల 1938లో హరిజన్ పత్రికలో గాంధీజీ అభిప్రాయం కూడా ఒకటి తీసుకోవచ్చు, మాధ్యమం ఏది ఉంటే ఉత్తమం అనేటువంటిది. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్, తర్వాత లక్ష్మణ మొదలయ్యార్ కమిషన్, తర్వాత జాతీయ సమైక్యత కమిషన్, తర్వాత కొఠారి కమిషన్. ఇవన్నీ ఏం చెప్పాయంటే మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని సూచించాయి. మరి మాతృభాషలోనే బోధన జరగాలంటే ఏ రాష్ట్రంలో, మన దేశాన్ని తీసుకుంటే ప్రత్యేకంగా మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తెలుగును ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి తెలుగు అధికార భాషగా ఉన్నది. కాబట్టి తెలుగును మాతృభాషగా ఉన్నటువంటి వాళ్ళు
వాళ్లకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని ఈ కమిషన్లన్నీ సూచించడం జరిగింది. మాతృభాషలోనే విద్య ఉత్తమమైనటువంటి చెప్పింది కూడా మహాత్మా గాంధీజీ చెప్పడం జరిగింది. ఇక తర్వాత 1949 నుంచి ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతిలో పరీక్షలు తెలుగు మాధ్యమంలో జరిగాయి. 1949 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు తెలుగు మాధ్యమంలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఆంధ్రనే ఉండేది. ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు ఉండేది. తర్వాత 1952లో తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు తెలుగు మాధ్యమంలో జరిగాయి. ఇవి గుర్తుంచుకొని 1949లో ఆంధ్ర ప్రాంతంలో, 1952లో తెలంగాణ ప్రాంతంలో 10వ తరగతి పరీక్షలు తెలుగు మాధ్యమంలో జరిగాయి. తర్వాత 1969లో ఇంటర్మీడియట్, 1971లో తెలుగు మాధ్యమం అమలైంది. అంటే అప్పటి వరకు తెలుగు మాధ్యమం లేదు. ఎప్పుడు 1971లో డిగ్రీ, 69లో ఇంటర్మీడియట్ అనేటువంటిది మాధ్యమము అమలైంది. తర్వాత 1976లో పీజీలో తెలుగును ఒక సబ్జెక్టుగా మొదటగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పీజీలో తెలుగును అనేటువంటి ఒక సబ్జెక్టుగా మొదలుపెట్టినటువంటి యూనివర్సిటీ ఏదంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. తర్వాత 1977-78 స్నాతకోత్సవ స్థాయి ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, తర్వాత 2వ సెకండరీ విద్యా కమిషన్ కూడా తెలుగు మాధ్యమానికై కృషి చేసింది. ఇక్కడ సంబంధించి తీసుకుంటే, మన రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే, తర్వాత 1986లో నూతన జాతీయ విద్యా విధానం, 2005 NCF జాతీయ విద్యా ప్రణాళిక చట్టం తెలుగు అమలుకు విరివిగా కృషి చేయడం జరిగింది. అంటే మాతృభాషలోనే బోధన జరగాలని కూడా ఇవి సూచించడం జరిగింది. అయితే కర్నూలులో కన్నడ భాషను, శ్రీకాకుళంలో ఒరియాను, ఆదిలాబాద్లో మరాఠీని, హైదరాబాద్లో ఉర్దూను ద్వితీయ భాషగా అధ్యయనం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కర్నూలులో ఏం చేయాలా? తెలుగు నేర్చుకోవాలా. తెలుగును ప్రథమ భాషగా నేర్చుకొని ద్వితీయ భాషన కన్నడం నేర్చుకుంటారు. ఈ విధంగా స్పెషల్గా ఒక్కొక్కటి ఆ ప్రాంతంలో ఉన్న భాషతో పాటు, ప్రథమ భాషతో పాటు ద్వితీయ భాషను కూడా నేర్చుకోవడం జరుగుతుంది.